వికాసాత్మక పరిశోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ వయసులలో వికాసాన్ని ఎందుకు అధ్యయనం చేస్తారు? ఆప్షన్ బి. ఒకే వ్యక్తులను అనేక సంవత్సరాల పాటు అనుసరిస్తూ అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం వీడియోని పాస్ చేసి చదవండి. ఒక పరిశోధకుడు 5 సంవత్సరాల వయసు నుండి 15 సంవత్సరాల వయసు వరకు అదే పిల్లలను పరిశీలించాడు. ఇది ఏ పద్ధతికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. దీర్ఘకాలిక అధ్యయన పద్ధతి యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. దీర్ఘకాలిక అధ్యయనాలు ముఖ్యంగా దేనిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. దీర్ఘకాలిక అధ్యయన పద్ధతిని ఉత్తమంగా నిర్వహించేది ఏది? ఆప్షన్ ఏ. దీర్ఘకాలిక అధ్యయనం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ బి. 3 నుండి 10 సంవత్సరాల మధ్య భాషా వికాసాన్ని అదే పిల్లలలో అధ్యయనం చేయాలనుకుంటే ఏ పద్ధతి అనుకూలం? ఆప్షన్ సి. దీర్ఘకాలిక పరిశోధనలో సాధారణంగా ఏ రకమైన డేటా సేకరణ జరుగుతుంది? ఆప్షన్ ఏ. దీర్ఘకాలిక అధ్యయనాల యొక్క ప్రధాన పరిమితి ఏమిటి? ఆప్షన్ బి. పరిశోధనలో నమూనా నష్టం అంటే ఏమిటి? ఆప్షన్ సి. ఒక అధ్యయనం 300 పిల్లలతో ప్రారంభమై 10 సంవత్సరాల తర్వాత 180 మందితో మాత్రమే కొనసాగింది. ఇది ఏ సమస్యకు ఉదాహరణ? ఆప్షన్ ఏ. నమూనా నష్టం పరిశోధన ఫలితాలపై ఎందుకు ప్రభావం చూపుతుంది? దీర్ఘకాలిక అధ్యయనాలు ఎందుకు ఖరీదైనవిగా ఉంటాయి? ఆప్షన్ సి. 2015లో జన్మించిన పిల్లల వికాసాన్ని అధ్యయనం చేసి భవిష్యత్తులో పుట్టే పిల్లలందరికీ అదే ఫలితాలు వర్తిస్తాయని చెప్పడం ఏ సమస్యకు దారితీస్తాయి? ఆప్షన్ ఏ. కోహర్ట్ అనే పదానికి సరైన అర్థం ఏమిటి? దీర్ఘకాలిక అధ్యయనాల గురించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ సి. బాల్యంలో చదివే అలవాటు కౌమార దశలో విద్యా విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలనుకుంటే ఏ పద్ధతి ఉత్తమం? ఆప్షన్ ఏ. విద్యారంగంలో దీర్ఘకాలిక పరిశోధన ఎక్కువగా దేనికి ఉపయోగపడుతుంది?
అడ్డమాదిరి అధ్యయన పద్ధతిలో పరిశోధకులు సాధారణంగా ఎవరిని అధ్యయనం చేస్తారు? ఆప్షన్ సి. ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 6, 10, 14 సంవత్సరాల వయసు గల పిల్లలను ఒకే నెలలో అధ్యయనం చేశారు. ఇది ఏ పద్ధతికి ఉదాహరణ? ఆప్షన్ ఏ. అడ్డమాదిరి అధ్యయనం యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ఆప్షన్ బి. అడ్డమాదిరి అధ్యయన పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ సి. పాఠశాల ఆధారిత పరిశోధనలో అడ్డమాదిరి అధ్యయనాలను ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ. అడ్డమాదిరి అధ్యయనం ప్రధానంగా ఏ సమాచారాన్ని అందిస్తుంది? ఆప్షన్ బి. ఒక పరిశోధకుడు 2వ, 5వ, 8వ తరగతి విద్యార్థుల పదజాలాన్ని ఒకే విద్యా సంవత్సరంలో పోల్చాడు. ఇది ఏ పద్ధతికి ఉదాహరణ? ఆప్షన్ సి. అడ్డమాదిరి అధ్యయనాల యొక్క సాధారణ పరిమితి ఏమిటి? ఆప్షన్ ఏ. నేటి 15 సంవత్సరాల పిల్లలను నేటి 5 సంవత్సరాల పిల్లలతో పోల్చి వచ్చిన వ్యత్యాసాలు కేవలం వయసు వల్లనే వచ్చాయని చెప్పడం ఎందుకు తప్పు కావచ్చు? ఆప్షన్ బి. అడ్డమాదిరి అధ్యయనాల గురించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ సి. ఒకే బాలుడిలో కాలక్రమంలో జరిగే నిజమైన వికాస మార్పులను అధ్యయనం చేయడానికి ఏ పద్ధతి అనుకూలం? ఆప్షన్ ఏ. సమయం మరియు ధనపరంగా ఏ పద్ధతి ఎక్కువ పొదుపుగా ఉంటుంది? ఆప్షన్ బి. ఒక పరిశోధకునికి కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. అతను ఏ పద్ధతిని ఎంచుకోవాలి? ఆప్షన్ సి. నమూనా నష్టం సమస్య ఎక్కువగా ఏ పద్ధతిలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ. పాల్గొనే వారి నిష్క్రమణ సమస్య తక్కువగా ఏ పద్ధతిలో ఉంటుంది? ఆప్షన్ బి. బాల్యంలో స్వీయ నియంత్రణ వయోజన దశలో విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఏ పరిశోధన రూపకల్పన అనుకూలం? ఆప్షన్ సి. విద్యారంగంలో దీర్ఘకాలిక అధ్యయనాలు ముఖ్యంగా దేనిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ. 6, 8, 10 సంవత్సరాల పిల్లల పఠన సామర్థ్యాలను ప్రస్తుత సంవత్సరంలో పోల్చాలంటే ఏ పద్ధతి అనుకూలం? ఆప్షన్ బి. కింది వాటిలో ఏ పరిశోధన ప్రశ్నకు దీర్ఘకాలిక అధ్యయన పరిస్థితి అత్యంత అనుకూలం? ఆప్షన్ సి. దీర్ఘకాలిక అధ్యయన పద్ధతి మరియు అడ్డమాదిరి అధ్యయన పద్ధతి మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి? ఆప్షన్ డి.
ఒక పాఠశాల కౌన్సిలర్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అదే విద్యార్థుల భావోద్వేగ వికాసాన్ని అధ్యయనం చేశాడు. అతను ఏ పద్ధతిని ఉపయోగించాడు? ఆప్షన్ ఏ. ఒక పరిశోధకుడు 3వ, 6వ, 9వ తరగతి విద్యార్థుల సమస్య పరిష్కార నైపుణ్యాలను ఒకే విద్యా సంవత్సరంలో పోల్చాడు. ఇది ఏ అధ్యయన పద్ధతి? ఆప్షన్ బి. అజర్షన్. దీర్ఘకాలిక అధ్యయనాలు వికాస ధోరణులను గుర్తించడంలో సహాయపడతాయి. రీజన్. ఒకే వ్యక్తులను కాలక్రమంలో పదే పదే పరిశీలిస్తారు. ఒక ఉపాధ్యాయుడు 5వ, 7వ, 9వ తరగతి విద్యార్థుల అధ్యయన అలవాట్లలో తేడాలను వెంటనే తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఏ పద్ధతి సరైనది? ఆప్షన్ ఏ. అజర్షన్. అడ్డమాదిరి అధ్యయనాలు సాధారణంగా తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. రీజన్. డేటా ఒకే సమయంలో సేకరించబడుతుంది. ఆప్షన్ ఏ. ఒక పరిశోధకుడు వయో సమూహాల మధ్య తేడాలను వయస్సు వల్ల కాకుండా సామాజిక అనుభవాల వల్ల వచ్చి ఉండవచ్చని భావిస్తున్నాడు. ఇది ఏ భావనకు సంబంధించినది? ఆప్షన్ బి. ఒక కొత్త ప్రాథమిక విద్యా కార్యక్రమం విద్యార్థులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఏ పద్ధతి అనుకూలం? ఆప్షన్ సి. ఒక పరిశోధకుడు సమయం ఆదా చేయడానికి అడ్డమాదిరి అధ్యయన పద్ధతిని ఎంచుకున్నాడు. అతను ఏ పరిమితిని అంగీకరించాల్సి ఉంటుంది? ఆప్షన్ ఏ. వికాసాత్మక పరిశోధనలో సరైన పరిశోధన పద్ధతిని ఎంచుకోవడం దేనిపైన ఆధారపడి ఉంది? ఆప్షన్ బి. వికాస ప్రక్రియను లోతుగా అర్థం చేసుకోవడం వేగం కంటే ముఖ్యమైతే దీర్ఘకాలిక అధ్యయన పద్ధతి ఉత్తమం అనే నిర్ణయం. ఆప్షన్ సి. ఈ వీడియో మీకు ఉపయోగపడింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్